టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 134 వీడియోలో మనకు 10 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అప్డేటెడ్ క్వశ్చన్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ అయితే చూడండి. మీకు ప్లేలిస్ట్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మరి టాప్ 10 జీకే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే స్థితిని ఏమంటారు? నిజానికి చంద్రుడికి భూమికి మధ్య దూరం అయితే చూస్తే ఒక్కసారి గుర్తుంచుకోండి, 3,84,000 కిలోమీటర్లండి డిస్టెన్స్. చంద్రుడి యొక్క కాంతి భూమిని చేరడానికి మనకు 1.3 సెకండ్స్ అయితే పడుతుంది, గుర్తుంచుకోండి. అది ఇక్కడ ప్రశ్న ఏమడిగాడంటే చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే స్థితిని, అంటే అన్ని టైములలో చంద్రుడి నుంచి భూమికి మధ్య దూరం అనేది సమానంగా ఉండదు. కొన్ని సందర్భాలలో ఆ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది, కొన్ని సందర్భాలలో డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇక్కడ చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే స్థితిని ఏమంటారంటే పెరిజీ అంటారు, గుర్తుంచుకోండి. ఈ సమయంలో చంద్రుడికి భూమికి మధ్య దూరం వచ్చేసి మనకి 3,64,000 కిలోమీటర్లు ఉంటుంది. అదే చంద్రుడికి భూమికి మధ్య దూరం కొన్ని సందర్భాలలో 4,06,000 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని అపోజీ అంటారు. ఈ రెండు పదాలు గుర్తుంచుకోండి. సగటు దూరం మాత్రం 3,84,000 కిలోమీటర్లు భూమికి చంద్రుడికి మధ్య సగటు దూరం. క్వశ్చన్ నెంబర్ 2, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి శీతలీకరణిగా ఏ వాయువును ఉపయోగిస్తారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నైట్రోజన్ను ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 3, విశ్వంలో అత్యధికంగా లభించే వాయువు ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. యూనివర్స్లో అత్యధికంగా లభించే గ్యాస్ ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ మీరు ఆన్సర్ అయితే గెస్ చేయండి. ఏ వాయువు అత్యధికంగా ఉంటుంది? అంత ఈజీ కాదండి ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం ఇక్కడ. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ హైడ్రోజన్ అండి. అదే గాలిలో ఏ వాయువు అత్యధికంగా ఉంటుంది అన్నప్పుడు జవాబు మీకు నైట్రోజన్ 78% ఉంటుంది. తర్వాత ఆక్సిజన్ అయితే 21% ఉంటుంది గాలిలో, విశ్వంలో కాదు. కార్బన్ డయాక్సైడ్ అయితే మీకు 0.03% ఉంటుంది. విశ్వంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి హైడ్రోజన్. ఎందుకంటే సూర్యుల్లో కూడా మీకు 76% పైగా గ్యాస్ ఉండేది మీకు హైడ్రోజనే. నక్షత్రాలలో 76% హైడ్రోజనే ఉంటుంది, గమనించండి. ఈ హైడ్రోజనే నిరంతరం హీలియంగా మారడం వల్ల అటు సూర్యుల్లో కావచ్చు, నక్షత్రాల్లో కావచ్చు శక్తి ఉత్పత్తి అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, IBCA విస్తరించండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. వెరీ ఇంపార్టెంట్ అండి. కేంద్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ 9న దీన్ని ప్రారంభించింది. దీని ద్వారా 7 రకాల పులుల జాతులను సంరక్షిస్తారు. అవేవేవంటే పులి, సింహం, మంచు చిరుత, చిరుత పులి, జాగ్వార్, ప్యూమా, చీత. ఇది గుర్తుంచుకోండి. IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 5, దైవ కణంగా పేర్కొనే హిగ్స్ బోసన్ కణం ఉనికిని ఎవరు కనుక్కున్నారు? పీటర్ హిగ్స్ కనుక్కున్నాడండి. అందుకే హిగ్స్ బోసన్ కణం అని పిలుస్తున్నాం మనము. విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన హిగ్స్ బోసన్ సిద్ధాంతాన్ని ఇతను ఆవిష్కరించాడు. 2013లో ఇతను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ 6, కాకతీయుల యుగంలో కుల సంఘాలను ఏ పేరుతో పిలిచారు? 4 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. నకరములు, సమయములు, విషయములు, వర్ణ సంఘాలు. తెలంగాణ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు సమయములు అండి. కాకతీయుల కాలంలో కుల సంఘాలను సమయములు అని పిలిచారు. అప్పుడు మహాజనులు అంటే బ్రాహ్మణ కులం వారిని మహాజనులు అన్నారు. నకర అంటే వైశ్యులకు సంబంధించినటువంటి కులం అండి, కుల సంఘం అండి ఆ టైంలో. క్వశ్చన్ నెంబర్ 7, కాకతీయుల కాలం నాటి చెరువులను గురించి ఏ శాసనాలు వివరిస్తాయి? ముఖ్యంగా 2 శాసనాలు. ఒకటి మోటుపల్లి శాసనం, దీన్ని గణపతి దేవుడు వేయించాడు. 2 బయ్యారం చెరువు శాసనం, గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించింది. ఇక కాకతీయుల కాలం నాటి కొన్ని ప్రధాన చెరువులు కనుక మీరు గమనిస్తే, కే సముద్రం దీన్ని నిర్మించింది మొదటి పులరాజు, హనుమకొండ చెరువు నిర్మించింది రుద్రదేవుడు, సెట్టికెరియ చెరువు నిర్మించింది 2వ బేతరాజు, రామప్ప చెరువు నిర్మించింది రేచెల్ల రుద్రుడు, పాకాల చెరువు నిర్మించింది జగదాల ముమ్మడి, గణపతి దేవుడి మంత్రి బయ్యన నాయకుడి కొడుకు ఇతను, బయ్యారం చెరువు నిర్మించింది గణపతి దేవుడి సోదరి మైలాంబ. క్వశ్చన్ నెంబర్ 8,
కాకతీయుల కాలంలో గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లు ఏ విదేశీ యాత్రికుడు పేర్కొన్నాడు? మార్కో పోలో అండి. రుద్రమదేవి కాలంలో మార్కో పోలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. మోటుపల్లి ఓడరేవును కూడా సందర్శిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 9. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం ఏది? మోటుపల్లి. చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే వీరి యొక్క ప్రధాన ఓడరేవు కూడా మోటుపల్లి. గమనించండి, మీకు ఇక్కడ గణపతి దేవుడు ఒక అభయ శాసనాన్ని కూడా వేయిస్తాడు. దీన్ని మోటుపల్లి అభయ శాసనం అంట. వ్యాపారస్తులకి అభయం ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10. పద్మ విభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి క్రీడాకారుడు ఎవరు? 4 ఆప్షన్స్ ఇచ్చాను. సచిన్ టెండూల్కర్, విశ్వనాథన్ ఆనంద్, కపిల్ దేవ్, ఎంఎస్ ధోని. క్వశ్చన్ మళ్ళీ చూడండి. పద్మ విభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి క్రీడాకారుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు విశ్వనాథన్ ఆనంద్ అండి, చెస్ ప్లేయర్. సో ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్. మరి వీడియోని లైక్ చేయండి. మిగతా క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.